నాకు వీలున్నప్పుడల్లా కూడా నేను ఇంట్లో ఉండను. కొంతమంది దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పి ఎక్కువగా త్రాగుబోతులై కుటుంబాలు చెదిరిపోతూ ఉన్నాయి. భార్యలు అల్లాడి, అక్క నేను ప్రార్థనకి వెళ్తున్నాను కనుక అక్క మా కొరకు ప్రార్థన చేయి, మా కుటుంబాలు ఇట్లున్నాయి, మా బిడ్డలు ఇట్లున్నారని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటున్నప్పుడు వాళ్ళ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి, దేవుడు నమ్ముకోమ్మా, దేవుడు గొప్ప దేవుడు, యేసు ప్రభువే దేవుడమ్మా, మీరు నమ్ముకున్న దేవుడు కాదని చెప్పినప్పుడు నేను అసహించుకునేదాన్ని వాళ్ళని. ఇంతమంది దేవతలు మాకుంటే వీళ్ళు దేవుడిని నమ్ముకోమని చెబుతున్నారు, ఎంత స్వార్థం వీళ్ళకి, వీళ్ళ దేవుడే దేవుడా అని కొట్టేది మేళం. ఇంకా ఎక్కువైపోయింది నా బాధ, ఇంకా దిగులు ఎక్కువైపోయి మంచం మీద పడి లేవలేని పరిస్థితిలో నేను కృంగిపోయి దుఃఖంతో ఇక మరణమేను, నా కుటుంబం ఏమైద్దా, నా పిల్లలు ఏమైపోతారా అని చెప్పి నేను దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు నాతో విమానంలో అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు నిజంగా. మరి దేవుడు నన్ను యెరూషలేం తీసుకొచ్చాడు. నేను నా భర్త యెరూషలేం వెళ్ళి, కోడలు నలుగురు యెరూషలేం వెళ్ళి ఆయన పాదాల్లో పాదాలు వేసి నడవడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. ఈరోజు ఒంగోలుకి పక్కన ఉన్నటువంటి ఒక పల్లె గ్రామంలో అన్యుల కుటుంబంలో నుంచి దేవుణ్ణి తెలుసుకొని తన కుటుంబం దేవునిలో కట్టబడాలని కోరుకొని తనే కాకుండా అనేక మంది దేవునిలోకి మరల్చబడాలని కోరుకొని 70 సంవత్సరాలు పైబడినటువంటి తల్లిగారు, నాతో పాటు మీరు చూస్తున్నారు విజయమ్మ గారు. ఆవిడ సువార్త భారాన్ని భుజం మీద వేసుకొని తన సాక్ష్యాన్ని చేతబట్టుకొని దేవుని పని నాతో ఆగిపోకూడదని, సువార్త పని సేవకులదే కాదు ఆయన తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ వెలుగుని వేరే వారికి కూడా పంచివ్వాలనే దృఢమైన సంకల్పంతో తన సాక్ష్యాన్ని చేతబట్టుకొని మన ముందున్నారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని, మీ కుటుంబాలని బలపరుస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. తల్లిగారిని మీకు పరిచయం చేసి తన సాక్ష్యాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, చాలా సంతోషం మీరు నాతో మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఫోన్ చేసినప్పుడు కొన్ని విషయాలు నాతో పంచుకున్నారు. మీరు దేవుణ్ణి తెలుసుకోవటమే కాకుండా ఇంకా అనేక మందిని దేవుని వైపు, మీ గ్రామ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకి దేవుని వైపు రావాలని, వారికి ఉన్నటువంటి చెడు వ్యసనాల నుంచి వారు బయటకు వచ్చి ప్రభువులో వారు స్థిరపడాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. మీ సాక్ష్యాన్ని పంచుకోండి. ఆ తర్వాత మీరు ఎటువంటి ప్రయత్నం, దేవుణ్ణి పరిచయం చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయాలు కూడా వీడియోలో చెప్పే ప్రయత్నం చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మీ దాసుడైన రాజుగారు నేను ఫోన్ చేసినప్పుడు నా యొక్క ఫోన్ కాల్ని ఎత్తుకొని రిసీవ్ చేసుకుని ఈ అవకాశం నాకు కలిగించి ఇంత మంచి సంతోషకరమైన ఈ యొక్క సమయాన్ని నాకు ఇవ్వటానికి వాళ్ళు భార్యాభర్తలుగా ముందుకు వచ్చినందుకు రాజుగారి భార్య గారిని వాళ్ళకి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు, చూస్తున్న మీరు కూడా చూడాలని ఆశతో ఈ యొక్క వీడియో చూస్తున్న మీకు అందరికి కూడా వందనాలు, స్తుతులు. మరి నా పేరు విజయమ్మ, మాది ఒంగోలు ప్రక్కన మద్దిపాడు మండలం నేల్టూరు గ్రామము. మా అమ్మోళ్ళది మారెళ్ళ, అద్దంకి తాలూకా. అమ్మ నాన్న బడి టీచర్లు. నన్ను 11 SLC వరకు చదివించారు. 1968లో నేను SLC పూర్తి చేశాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కానీ దేవుని చిత్త ప్రకారము మరి నన్ను నేల్టూరు అనే గ్రామం ఇచ్చారు. బాగా చాలా కష్టపడి పనిచేసిన కుటుంబ పరిస్థితి, మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో నన్ను ఇచ్చినప్పుడు నేను ఎంతో వేదనతో ఇంత చదివించి, అప్పట్లో SLC అంటే మంచి జాబ్ వచ్చేది. కానీ దేవుని చిత్తం అట్లా అలాగుంది కనుక నన్ను నేల్టూరులో ఇచ్చారు. మరి మధ్యతరగతి కుటుంబం, పనిచేస్తేనే జరిగే పరిస్థితులు. ఇట్లా మరి నా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉంటున్నప్పుడు
నేను పొలం పోయి పని చేస్తూ వచ్చినప్పుడు పనికి పోయినప్పుడు మాకు కొంతమంది పని వాళ్ళు వచ్చేవాళ్ళు, కూలీలు. దేవుని నమ్ముకోమ్మా, దేవుడు గొప్ప దేవుడు, యేసుప్రభువే దేవుడమ్మా, మీరు నమ్ముకున్న దేవుడు దేవుడు కాదని చెప్పినప్పుడు నేను అసహించుకునేదాన్ని వాళ్ళని. ఇంతమంది దేవతలు మాకుంటే వీళ్ళు దేవుడిని నమ్ముకోమని చెబుతున్నారు, ఎంత స్వార్థం వీళ్ళకి, వీళ్ళ దేవుడే దేవుడా అని కొట్టేది, మేలకుండా ఊరుకునేది. ఎన్నో సంవత్సరాలు ఆ విధంగా వాళ్ళ మాటలు నేను తోసేస్తూ వచ్చాను. కానీ దేవుని చిత్త ప్రకారము, దేవుని ఏర్పాటులో నేనున్నాను కనుక, తల్లి గర్భంలో పిండము కాకముందు దేవుడు నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు కనుక, దేవుడు నాకు ఒక వ్యాధి కలగజేశాడు. మరి ఇక ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయంలో ఒక వచనములో ఉంది, క్షయరోగం చేతను, మరి మహావితాపము చేతను, మంట చేతను, జ్వరము చేతను నేను నిన్ను తరుముతాను, బూదును కొట్టినట్టు కొడతానని వాక్యం ఉందన్నమాట. ఆ విధంగా కడుపులో మంట అనే వ్యాధి నాకు దేవుడు కలుగజేశాడు. ఎందుకంటే ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా నాకు తగ్గల. ఎందుకంటే అది దేవుడు కలుగజేసిన దాన్ని బట్టే, దేవుడి దగ్గరికి వస్తేనే ఆ వ్యాధి తగ్గాలని ఆయన తగ్గనీయలేదన్నమాట. ఆ వ్యాధికి మందు లేకపోవటం అయిందని మీరు అనుకోవచ్చు, కానీ అది దేవుని ఏర్పాటు ప్రకారం ఆ వ్యాధి నాకు వచ్చింది. 8 సంవత్సరాల కడుపులో మంటతో నేను ఎంతగానో బాధపడ్డాను. ఇంకా చివరికి నాకు మరణకరమైన పరిస్థితి. ఇంకా మంచం మీద నుంచి ఇంకా లేస్తాననే నమ్మకం లేదు నాకు. పులుసు తినకూడదు, కారం తినకూడదు, సెప్పడన్నం తిని, మజ్జిగన్నం తిని నీరసిల్లిపోయి, ఇంకా మందులు వాడుకున్నా కూడా తగ్గక, ఇంకా మందులు కూడా ఇప్పించేవాళ్ళు లేక, నా భర్త మందులు ఇవ్వకుండా నేను చనిపోతే ఏం చేస్తావంటే, ఇంకా వేరే అతని పేరు చెప్పి, అతని భార్య చనిపోతే 5 బేర్నేళ్ళకి వేస్తున్నాడు, నువ్వు చనిపోయినా నాకేం పర్వాలేదు అన్నాడు. ఇంకా అమ్మోళ్ళు ఒక కొద్ది రోజులు మందులు ఇప్పించి, వాళ్ళు కూడా ఇంకా ఉంటే ఉంటలే, పోతే పోతలే అని వాళ్ళు కూడా మానుకున్నారు. ఇంకా మందులు కూడా లేవు, నిస్సహాయ పరిస్థితి. నాకు 4 పిల్లలు. నా భర్త పేరు హనుమారెడ్డి. అదే సమయంలో, అంత బాధ నేను అనుభవిస్తున్న సమయంలో, నా కుమార్తె పెద్దమ్మాయి పద్మజ పెళ్ళై 5 సంవత్సరాలు, తన భర్త చనిపోయాడు 5 సంవత్సరాలకి. ఆమెకి 2 బిడ్డలు, 2 మగపిల్లలు, ఒక బాబుకి 3, ఒక బాబు సంవత్సరాన. మరి ఆ కుటుంబం కూడా నేనే పోషించవలసిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా మా దగ్గరే ఉంటున్నారు, అత్తమామలు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇంకా ఎక్కువైపోయింది నా బాధ, ఇంకా దిగులు ఎక్కువైపోయి మంచం మీద పడి లేవలేని పరిస్థితిలో నేను కృంగిపోయి దుఃఖంతో, ఇక మరణమేను, నా కుటుంబం ఏమైద్దా, నా పిల్లలు ఏమైపోతారా అని చెప్పి నేను దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము ద్వారా 10వ వచనం, ఊదిగంత కొనల నుండి నేను పిలుచుకున్న దారా, నీవు నా దాసుడు మరియు నేను నిన్ను ఉపేక్షముగా ఏర్పరచుకుంటే నీతో చెప్పి ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను ఆదుకునేవాడని నేనే, నీతిను నా దక్షిణ హస్తం చేత నిన్ను ఆదుకుంటాను, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాను, నీ ఆహారాన్ని పానీయాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఈ రకంగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను అనుకున్నాను, ఎట్ట మాట్లాడాడంటే, ఒక అమ్మాయి మాకు పచ్చాక అల్లటానికి వచ్చి, మాకు 2 బ్యార్నీలు మరి వేస్తూ ఉంటాము, పొగాకు వేస్తూ ఉంటారు, పొద్దుగుకులు పొగాకు పని నా చేతులతో చేయాలి. ఆ పొగాకు అల్లటానికి హైదర్పేట నుంచి ఒక భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళు రేడియో పెట్టినప్పుడు ఆ రేడియో ద్వారా నేను వాక్యం విన్నా 7 గంటలప్పుడు. ఈ మాటలు వచ్చినప్పుడు, అమ్మ నిజంగా నేనే దేవుడు, నీకు దేవుడిని, నేను వేరొక దేవుడు ఉండకూడదు అంటున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, నేను బాగు చేస్తానంటున్నాడు, నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నాడు, ఆదుకుంటానంటున్నాడు, నాతో సూటిగా మాట్లాడినట్టుందమ్మా, నిజంగా దేవుడు నమ్ముకుంటే నాకు ఆరోగ్యం ఇస్తాడా, నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను ఆ పాపని అడిగినప్పుడు ఆమె నిజంగా దేవుడు బాగు చేస్తాడంటే నమ్ముకోమని చెప్పింది. అయితే ఆమె లాంటి భారం మనందరికి ఉంటే చాలామంది మనం మార్చగలం, కానీ ఆమె ఆ రోజు మరుసనాడు సాయంత్రానికే చీరాల నుంచి పాస్టర్ గారిని పిలిపించింది. మరి ఆయన నాతో చెప్పాడమ్మా, మీరు వ్యభిచారమే పాపం అనుకుంటారేమో, దొంగతనమే పాపం అనుకుంటారేమో, అవేమి కాదమ్మా, అంతకన్నా ఇంకా ఎక్కువ పాపం, మనం చిన్న ఒక అబద్ధం ఆడితే నెలకి 30 అవుతాయి అని చెప్పి అట్లా రకంగా కొంత స్వార్థ చెప్పినప్పుడు, నేను నిజంగా దేవుడిని నమ్ముకుంటే నన్ను బాగు చేస్తాడు, నేను బతుకుతానని విశ్వాసం ఉంచాను.
ఆ రేత్రే నా పాపాలన్నీ కూడా నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. ఎట్లా ప్రార్థన చేసుకోవాలి ఆయన నాకు నేర్పించాడు. ఆ రాత్రి నేను దేవుని సన్నిధిలో నా పాపాలన్నీ నేను ఒప్పుకున్నప్పుడు తెల్లారేసరికల్లా నాకు ఎంతో బరువు తగ్గిపోయినట్లుంది. నేను ఇంకా బ్రతుకుతాను, దేవుడు నన్ను బ్రతికిస్తాడనే ఆశ నాలో ఏర్పడింది. నేను ఇంకా నా పిల్లలకి తల్లిగా నేనుంటానని నేను సంతోషపడ్డాను. నేను ఈ విధంగా నమ్ముకున్నాను. ఒకవేళ హిందువులు గనక ఇంట్లో ఎంతో ఎదురెతులు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. కానీ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించినా కూడా ఏ మందిరంలోనైనా ఉండి సేవ చేసుకుంటాను. నా బిడ్డలు మా అమ్మకు ఆరోగ్యం బాగలేక నమ్ముకుందలే, మా అమ్మలో ఏ తప్పు లేదని మళ్ళీ నన్ను పెద్ద నాకు తీసుకొచ్చుకుంటారు అనే నమ్మకంతో నేను దేవుడు నమ్ముకున్నాను. తర్వాత నమ్ముకున్న తర్వాత ఇంకా తెలుసు మీకు అందరికీ ఇందులో ఉండే ఎదురీతలు కష్టాలు. మరి తెల్లవాళ్ళు సినిమాలు చూసి ఇదే భక్తి అనుకొని, ఇంకా ఒంగోలు వచ్చి సినిమాలు చూసి ఇదే భక్తి అనుకొని పూజలు చేస్తూ నెమ్మది లేకుండా సమాధానం లేకుండా జీవించిన నా జీవితాన్ని దేవుడు దర్శించిన దాన్ని బట్టి నేను సమాధానంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. దేవుడు నన్ను బ్రతికిస్తాడనే నేను ఆ యొక్క మరి నిరీక్షణతో నేను ముందుకు సాగిపోతూ ఉంటుండగా మరి దేవుడు మరి గొప్ప మరి ఒక మాట రాసిందనమాట. అక్కడ 23 అధ్యాయంలో నిర్గమాకాండము 23 అధ్యాయంలో ఒక మాట రాసింది. అక్కడ ఏమని ఉంటే నీ చేత వారు ఆ పని చేయించుకున్నట్లు అని రాసింది అనమాట. నాకు విరోధముగా నీ చేత ఆ పని చేయించుకున్నట్లు అని రాసింది. నా భర్త 10 రూపాయలు పొగాకు తెచ్చుకొని అప్పట్లో నా చేతనే నిప్పిప్పించుకొని చుట్టదాగుతా ఉండేవాడు, నేనే తెచ్చియాలి. అయితే దేవుడు నా చేత ఆ పని చేయటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఈ తండ్రి లేని బిడ్డలు ఆ 10 రూపాయలు మిగిలితే కొనుక్కొనేని పనికి వస్తాయని పొగాకును మానిపించాడు దేవుడు ఆ మనసు ఇచ్చి. తర్వాత 2 బ్యార్నెలకు మేము పొగాకు వేసేవాళ్ళమి. ఆ 2 బ్యార్నెల పొగాకు కూడా వేయటం మానిపించాడు. మాడు దిగేటట్టు చేసి ఇచ్చిన డబ్బులు పచ్చాకోళ్ళు ఎగేసి ఈ రకంగా అంతా నష్టం కలిగజేసి నా చేతులతో పొగాకు పని చేయకూడదని ఆ రోజు నుంచి ఆ సంవత్సరం నుంచి నమ్ముకున్న సంవత్సరం నుంచి పొగాకు కూడా వేయకుండా దేవుడు కార్యం చేశాడు. తర్వాత మళ్ళా ఏం జరిగిందంటే ప్రతి తిరుపతి వెళ్తా ఉండేవాళ్ళమి. తిరుపతిలోనే నా మ్యారేజ్ అయ్యింది. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాడు, వచ్చి పొంగలు పెట్టమంటారు, హారతలు వేయమంటారు, దీపారాలు చేయమంటారు అని చెప్పి అవి కూడా నా చేత చేపించకూడదని చెప్పి తిరుపతి వెళ్ళినప్పుడు గేటు తీసినప్పుడు 50 మంది ఒకరి మీద పడి ఒకరు చనిపోయారు. చనిపోయినప్పుడు ఇంక ఈయన ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే ఇంతమంది ఎందుకు చనిపోయారు, ఇంకా నేను తిరుపతి లేదు ఏం లేదు, నేను ఇంకెక్కడికి పోనని చెప్పి తిరుపతి కూడా మానుకున్నాడు. ఆ దీపారాజులు ఆ పూజలు చేయటం అవన్నీ కూడా ఆ దేవుడు ఆ సంవత్సరమే నీ చేత నాకు విరోధంగా నీ చేత ఏ పని చేయించును అని చెప్పిన నమ్మదగిన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ సంవత్సరంలోనే నెరవేర్చి ఈ 3 కూడా మరి నా నుండి దూరపరుస్తూ వచ్చాడు. ఈ రకంగా నేను దేవుని యందు నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాను. మందిరం ఎక్కడుందో తెలియదు, పల్లెలో ఉంది మందిరం. నేను మందిరానికి కూడా పోలేదు. కానీ వీళ్ళు అసహ్యంగా ఉంటారు, పల్లెలో వాళ్ళు గోలగా ఉంటుంది మందిరంలో. మరి నేను ఎట్లా పోవాలి, నేను ఉన్నత కుటుంబంలో ఉన్నా కదా, హిందూ కుటుంబంలో నుంచి ఇంక అన్నీ అయిపోయి మా దగ్గరకు వచ్చిందని వాళ్ళు అనుకుంటారేమో, నేను ఎట్లా పోయి వాళ్ళ మధ్య కూర్చోవాలని చెప్పి బాధపడుతూ ఒక అమ్మాయి మందిరానికి రమ్మని పిలిచినప్పుడు నేను పోయాను. ఆ రోజు మందిరానికి పోయినప్పుడు నేను ఎంత ఆశ్చర్యపడ్డాను. నేను అనుకున్న ఆలోచన ఎంత దుర్మార్గమైన ఆలోచన అనుకున్నాను. అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది, ఎంతో పరిశుద్ధంగా ఉంది. చెప్పిన వ్యక్తి ఒక్క మాటలు వినపడుతున్నాయి కానీ ఇంకెవ్వరి మాట వినరాలేదు. ఎంతో మౌనంగా కూర్చున్నారు. అసలు ఎంత సందాలేసేటప్పుడు కానీ పలహారాలు పెట్టేటప్పుడు కానీ ఒక్క శబ్దం కూడా ఎంత క్రమంగా ఉంది, ఎంత భయంగా ఉంది. నన్ను ఆ యొక్క పరిసర ప్రాంతాలు నన్ను ఎంతగానో ఆకర్షించినాయి అనమాట. నిజంగా దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు లేకపోతే వీళ్ళు ఈ భయం కలిగి ఉండరని చెప్పి ఈ విధంగా దేవుడు నన్ను ఆకర్షించుకొని చిన్నగా మందిరానికి దొంగతనంగా పోతూ నేను బైబుల్ చాటున పెట్టుకొని ఆయనకు తెలియకుండా మందిరానికి అప్పుడప్పుడు రాత్రిపూట అట్లా పోతూ వస్తూ వాక్యం వింటూ ఉంటుండడం ద్వారా నాలో విశ్వాసం పెరిగింది. నిజంగా దేవుడు నన్ను బాగు చేస్తాడని కొద్ది కొద్దిగా నాకు ఆరోగ్యం వస్తుంది, నాకు
సంతోషం వస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని నా దగ్గరికి పంపించాడు. ఆయన అమ్మ నువ్వు బాధపడుతున్నా, అసలు నేను అడగను కూడా అడగల. ఆయనే దేవుడే పంపించి, ఏందమ్మా బాధగా ఉన్నావంటే, నా కడుపులో మంట అల్లాడిపోతున్నాను అయ్యా, నేనేమీ తినడానికి లేదని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఒక ఆరి చెట్టు ఆకు తెచ్చుకొని 5 నెలలు తినమ్మా నీకు శుభ్రంగా తగ్గి. దేవుడే ఆయన నా దగ్గరికి పంపించి ఆ మాట చెప్పినప్పుడు నేను 4 నెలల పాటు ఆ ఆకు తిన్నాను, ఒక్క రూపాయి మందు లేకుండా. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేనెంత సంతోషంగా పని చేసుకోవడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, ఎంతగానో ఆరోగ్యం ఇచ్చాడు, ఎంతో సంతోషం ఇచ్చాడు, ఎంతో మరి నిజంగా నిరీక్షణ కలిగి ఈ లోకంలో దేవుడంటే ఈ లోకం వరకే కాదు, ఈ లోకం ముగించిన తర్వాత పరలోకంలో యుగాలు దేవునితో ఉంటాననే ఆశని దేవుడు నాకు కలగజేసాడు. దేవుడు నేను ఒట్టిగా నమ్ముకోలేదు, ఆయన యొక్క గుణగుణాలన్నీ కూడా నేను బైబుల్ చదివి అన్నీ తెలుసుకున్నాను. నేను నమ్ముకున్న దేవుళ్ళకి ఆయనకున్న వ్యత్యాసం అంతా నేను తెలుసుకున్నాను. ఈయన పుట్టుకతో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు. మరి ఇంకా ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరు? ఒకసారి ఒక పాస్టర్ ఆలోచించు అన్నాడు. ఒక కుర్చీ చేస్తే ఒక మనిషి చెయ్యాలి, ఒక టేబుల్ చేస్తే ఒక మనిషి చెయ్యాలి, అన్ని వస్తువులు కూడా ఎవరో ఒకరు చేయాలి. కానీ ఈ సృష్టి ఎవరు చేశారని ఆలోచించినప్పుడు ఈ సృష్టి భూమి ఆకాశంలో సృజించినది ఆ దేవుడేనని నేను తెలుసుకున్నాను. మరి ఇసుక పైన నీళ్ల పైన ఈ భూమిని పరిచాడు. ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి! ఈ విధంగా గాలిని ఆయన ధనాగారంలో నుండి తీసుకొచ్చాడు. ఒక తల్లి కనినప్పుడు అంతకుముందు లేని పాలు ఆ తల్లికి అప్పుడు వచ్చినాయి. బిడ్డ పుట్టడంతో ఆ పాలు ఎక్కడొచ్చినాయి అంటే దేవుని ఉత్పత్తి, దేవుని నిర్మాణకరణం. అటు పురుషులని ఇటు స్త్రీలని ఎంతగానో దేవుడు వాళ్ళ అవయవ నిర్మాణాలు చేసి వాళ్ళకి కలయిక ద్వారా బిడ్డలు పెట్టడానికి ఎంత ఏర్పాటు చేశారు. నిజంగా నా ఎముకలు నిర్మించింది ఆయనేనని, నాకు జీవాన్ని ఇచ్చింది ఆయనేనని, చనిపోతే ఆయన దగ్గర ఉంటానని నేను నిరీక్షణ. ఈ రకంగా దేవునిలో ఉన్న గుణాలన్నీ కూడా నేను తెలుసుకోగలిగాను. అలాంటి దేవుని నేను నమ్ముకుంటే పాతాళం తప్పించుకొని పరలోకంలో ఉంటానని మరి నిరీక్షణ నాకు వచ్చింది. ఈ రకంగా నేను సాగిపోతూ ఉంటున్నప్పుడు మరి కొన్ని అపవాది ఈ రకంగా నన్ను దూరం చేయాలని కొన్ని శ్రమలు కుటుంబంలో కలుగజేసినాయి. ఒకరోజు నా బిడ్డ 15 సంవత్సరాల బిడ్డ చెట్టు మీద నుంచి పడ్డాడు. ఆయన సృహ తప్పి పడిపోయాడు. ఇంకా అసలు పలకలేదు. డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేమన్నారు. కన్ను మొత్తం చితికిపోయింది. ఇంకా కన్నంతా రక్తమే, ముఖమంతా రక్తమే, బట్టలంతా రక్తమే, ఇంకా బ్రతకడు అని మరి బాధపడ్డాను. భర్త ఊళ్ళో లేడు. నేను తీసుకెళ్తుంటే ఒక్కరు కూడా నాతో రాలా. ఎందుకంటే నేను మతంలో దిగానని, మార్గం తప్పి నడుచుకుంటున్నానని ఒక్కదాన్ని తీసుకొని పోయాను. కానీ నేను పోయిన తర్వాత దేవుని బిడ్డలందరూ కూడా మందిరంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. గొలుసు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అప్పుడప్పుడే పరిచయం అయ్యారు. వీళ్ళకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఇది దేవుని ప్రేమ. ఒకరు మార్చుకొని ఒకరు 12 గంటల వరకు గొలుసు ప్రార్థన చేసినప్పుడు ఆ 12 గంటలకి నా భర్త నా బిడ్డ అమ్మ అని పిలిచి మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. ఆ 12 గంటలకు ఆమెనని చెప్పి తర్వాత తెలిసింది. వాళ్ళు అప్పుడు దాకా గొలుసు ప్రార్థన చేసి హిందువుల కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని మా మధ్య తెచ్చావు తండ్రి, ఇప్పుడు ఆ బిడ్డకి ఏమన్నా అయితే మందిరానికి రానిరని చెప్పి ఈ విధంగా వాళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బ్రతికాడు. ప్రార్థన ద్వారా ఆ బిడ్డ బ్రతికాడు. జీవాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన తెలియకుండా ఏమీ చేయలేదు. మా జీవం ఆయన దగ్గర దాచి ఉంచబడిదని నేను ఎరిగి ఉన్నాను. మళ్ళీ అంత మాత్రమే కాదు కానీ కన్ను మొత్తం పోయింది అనుకున్నాను. కానీ మరి డాక్టర్ గారు నవ్వుదానం చేసి అమ్మా నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, నల్లగుడ్డకు ఒక్క చిన్న దెబ్బ కూడా తగలేదని చెప్పి ఆ గుడ్డకి ఏం కాలేదు. తెల్లగుడ్డ అంతా చితికిపోయింది. వారం 3 రోజులు మందులు ఇచ్చి అంత పెద్ద ప్రమాదం జరిగిన మరుసనాడే నన్ను ఇంటికి పంపించాడు. ఈ విధంగా దేవుడు కార్యం చేశాడు. మళ్ళా ఒకరోజు కరెంటు పట్టుకొని ఆ అబ్బాయి కరెంటు తీగ 20-30 అడుగులు ఎత్తు కరెంటు తీగ పట్టుకొని షాక్ వచ్చి 2 చేతులు కరుచుకొని పోయి నోట్లో పెట్టుకున్నాడు. నాలుగింత పొడుగు సాగింది. అందరు చుట్టూ వచ్చి అరుస్తున్నారు కానీ ఎంత మాత్రం కూడా బ్రతికే అవకాశం లేదు. 2 చేతులు తీగ కరుచుకొని పోయి ప్రాణం పోయే పరిస్థితి. అలాంటి సమయంలో నా దేవుడు కరెంటు తీసేసాడు. వెంటనే కింద పడ్డాడు. నడుములు ఇరిగి, తల పగిలి, చేతులు ఇరిగి ఏమీ జరగలేదు. ఒక్క దెబ్బ కూడా తగలకుండా నేను నమ్ముకున్న దేవుడు అపాయం తప్పించాడు.
ఈ విధంగా నా కుటుంబంలో ఒక పక్క నా విశ్వాసం పెరుగుతా ఉంది, ఓ పక్క మరి అపవాది నన్ను దూరం చేయాలని ఎన్నో రకాలుగా నన్ను శోధిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒకరోజు ఏం జరిగిందంటే, నేను పొలం పోయి సుబాబులోకి ఇరుసుకొని బల్లలకేసి ఆదివారం పెందలాట రావాలని చూసుకోకుండా కరెంట్ తీగలు చెట్టు ఉంచాను. వచ్చినప్పుడు ఆ తీగల మీద పడి మరి నేను కరుసుకొని పోయి నా 2 చేతులు ఆ చెట్టుకి నేను కరుసుకొని పోయాను. నాకు మెలకు వచ్చి చూసేసరికి నా చేతులను బలంగా ఎవరో గుద్దారు. నేను ఇళ్ళకెళ్ళబడి ఉన్నాను. ఒకవేళ ఆ యొక్క కాపలా కాసే అతనేమో అని చూస్తే చుట్టూ చూసిన ఎవ్వరు లేరు. నా దేవుడు వచ్చి ఆ కరెంటు తీగల్లో నుండి ఆ షాక్ తగిలిన నా చేతులు 2 చేతులతో బలంగా గుద్ది నన్ను నా ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు. ఏ అపాయము నీ మీదకి రానినని దేవుడు నాకు ఆ సంవత్సరం వాగ్దానం చేశాడు. నిజంగా వాగ్దానాలన్నీ నాకు నెరవేరుస్తూ వచ్చాడు. ఏ అపాయము కూడా నాకు రానియకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఈ విధంగా ఇదే సమయంలో నా కుమారుడు ఆ సుధాకర్ రెడ్డి అబ్బాయి పేరు పెద్ద కుమారుడు ఎస్ఎస్ఎన్ కాలేజీలో చదువుకుంటా ఉన్నాడు. తలకాయ నొప్పి వస్తూ బాధపడుతూ ఏవి తోచక పిల్లలతో సినిమాలకు వెళ్తున్నాడు. ఫస్ట్ క్లాసులో పాస్ అయిన పిల్లోడు చివరే ఇక నేను పాస్ కానీ నా బిడ్డకి ఔదైర్యం ఏర్పడి మా నాన్నకి నా ముఖం ఎట్లా చూపించాలి, నేను పాస్ గాను, మా నాన్న పగులు రైతులు కష్టపడి డబ్బులు పంపించి నన్ను చదివిస్తున్నాడు, నేను మా నాన్న ముఖం చూడలేనని చెప్పి ఎస్ఎస్ఎన్ బిల్డింగ్ ఎక్కి దూకటానికి పోయాడు. పడిపోదాం అనుకునే సమయంలో ఇప్పుడు వద్దులే 8 గంటల సమయంలో ఎవరన్నా చూసి హాస్పిటల్లో చేయిస్తే ఎందుకు చేసేవారు ఈ పని అని మా నాన్న కొడతాడు కదా, నేను అర్ధరాత్రి దూకితే బాగుంటుందిలే ఎప్పుడైతే ఊరు చూడరు అనుకొని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో దేవుని మాటలు వినపడినాయి. నువ్వు ఈరోజు చనిపోతే ఎక్కడ పోతావు, నువ్వు ఈరోజు చనిపోతే ఎక్కడ పోతావు అని చెప్పి ఈ రకంగా 3 సార్లు ఆ మాటలు వినపడినప్పుడు మా అమ్మ నమ్ముకుంది కదా దేవుడిని, మా అమ్మకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఒకవేళ నమ్ముకుంటే నా తలనొప్పి తగ్గిద్దేమో, నాకు నెమ్మది దొరుకుద్దేమో, ఈ మాటలు ఎక్కడున్నాయి అక్కడికి పోతానని చెప్పి ఆ మందిరం దగ్గరికి వెళ్ళాడు. చిన్న మందిరం అక్కడ కూడికి జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కౌగలించుకొని ప్రేమ చూపించి భోజనం పెట్టి మాట్లాడి ఎందుకు వచ్చావన్నప్పుడు అబ్బాయి సమస్య చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించి దేవుడే నేను కాపాడాడయ్యా, ఆత్మహత్య చేసుకోకుండా దేవుడు బతికించాడు, దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావని చెప్పి వాళ్ళు ప్రేమ చూపించి చదివినప్పుడు 1 నెలలో పరీక్షలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఈ రకంగా నువ్వు దిగింది కాక అబ్బాయిని కూడా నువ్వు మతంలో దించావని చెప్పి ఇంట్లో పోట్లాట్లు, ఎంతో విపరీతమైన పరిస్థితులు, తట్టుకోలేని మాటలు, ఎంతో భయంకరమైన పరిస్థితులు సంభవిస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో అబ్బాయి గుంటూరులో చదువుకుంటున్నాడు. సీటు కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తీసుకొచ్చాడు. ఇంకా మరి ఆ గుంటూరులో చదువుకుంటున్న సమయంలో శవ్యాధి అబ్బాయికి వచ్చినప్పుడు కూడా దేవుడే సహాయం చేశాడు. వాళ్ళ నాన్న నాకు పుట్టలేదు, నేను మందులు ఇప్పించనన్నాడు. ఒక డాక్టర్ ద్వారా, ఒక లేడీ డాక్టర్ ద్వారా కావలసిన మందులు, కావలసిన ఆహారం, కావలసిన మొత్తం కూడా సమస్తం దేవుడు సహాయం చేసి ఆ చెవ్యాధి బారి నుండి దేవుడు ఆ బిడ్డను కాపాడుతూ వచ్చాడు. ఇంకా ఉండటానికి ఆస్కారం లేదు, పంపడానికి డబ్బులు లేవు, పంపించడానికి ఒప్పుకోలేదు. నువ్వు కూడా బట్టి ఇంట్లోకి రాని అన్న సమయంలో తిమోతి గారు మరి హెబ్రోన్లో హెబ్రోన్లో సేవకుడు తిమోతి గారు ఇప్పుడు చనిపోయారు. ఆయన 2 సంవత్సరాలు నా కొడుకుని మందిరంలోనే ఉంచుకున్నాడు, పరిచర్య చేస్తూ మందిరంలో ఉన్నాడు. తర్వాత దేవుడమ్మ నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను హెబ్రోన్కి వెళ్తానంటే నేను వద్దయ్యా, నిన్ను నమ్ముకున్నందుకే నన్ను నాన్న బాధ పెడుతున్నాడు, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకో, బీటెక్ ఎంటెక్ అయిపోయింది బాబుకి, ఉద్యోగం చేస్తా సేవ చేసుకోమని అన్నప్పుడు అమ్మ నేను సేవ చేయను, నేను సేవకు పోను, ఉద్యోగం కూడా చెయ్యను, నేను వచ్చి మీ దగ్గరే ఉంటాను, నన్ను నరకానికి పంపించు మా నీ చేతులతో అన్నాడు. ఇంకా నేను దైవజనుడిని అడిగాను, అయ్యా నా పరిస్థితి ఉంది, నేనేం చేసేది అని అన్నప్పుడు ఆయన అన్నాడు, ఎవరు అభ్యంతరం భావిస్తారో వాళ్ళు తిరగట్టుకొని సముద్రంలో దూకినంత శ్రమ వస్తుందమ్మా, నీ ఇష్టం అని అన్నాడు. ఇంకా నేనన్నాను, ఉంచితే ఉంచుతాడు, చంపితే చంపుతాడు, పంపిస్తే పంపిస్తాడు, అయ్యా నువ్వు సేవ చెయ్యి, దేవుని సేవ చెయ్యి, అంతకన్నా మనకి ఇంకేం లేదు, ఈ లోకంలో ఉద్యోగాలన్నిటికన్నా ఎక్కువ ఉద్యోగం అదేనని చెప్పి నా బిడ్డకి నేను సలహా ఇచ్చినప్పుడు హెబ్రోను పోయి 1 సంవత్సరం ఉన్నాడు. అక్కడ మరి వాళ్ళు హెబ్రోన్ ద్వారా
మరి ఇక సౌత్ ఆఫ్రికా అనే ప్రదేశంలో బోట్సోన్ అనే దేశంలో జాన్పాల్ నా కుమారుడి పేరు సుధాకర్ జాన్పాల్గా మార్చారు. ఆ విధంగా సేవకు పంపించాడు 12 సంవత్సరాలు. అప్పుడు ఆ సమయంలో మరి ఇంకా నేను పెళ్లి చేసుకోడు అంటున్నాడు. పెళ్లి లేకుండా చేసావు, వాడిని మతంలో దింపి సన్యాసంలో కలిపావు అని బాధ పెడుతూ ఉంటున్నప్పుడు ఇంకా నేను చెప్పినప్పుడు సరేనని ఒప్పుకున్నాడు. రెడ్లమ్మాయిని చేసుకోను, నేను కట్నం తీసుకోను అని చెబుతున్నాడు. వీళ్ళేమాట ఒప్పుకోరు. ప్రార్థన చేసాము, దుఃఖంతో తల్లికి బిడ్డలమే ప్రార్థన చేసినప్పుడు హెబ్రోన్లోనే 6 సంవత్సరాల సేవ ఉన్న ఎస్తేరమ్మ అనే అమ్మాయిని దైవ సేవకులు ఆ బిడ్డకు భార్యగా నిర్ణయించి వాళ్ళే వివాహం చేశారు. ఈ విధంగా వివాహం జరిగినప్పుడు అబ్బాయి ఇక కట్నం వద్దు, నేను రెడ్లమ్మాయిని చేసుకొని అన్నందుకు నేను అస్యంతో చెప్పుకోలేదండి మీకు. దేవుడు చేసిన కార్యాలు చెబుతున్నాను. 50 లక్షలు పెట్టి తిరుపతిలో వాళ్ళ మామ ఇల్లు కట్టించాడు వాళ్ళిద్దరికి. ఎంత ఆశ్చర్యకారం అంటే ఏది వద్దనుకున్నాడో దేనికోసం ఆ బిడ్డ ప్రయాసపడుతున్నాడు. మరి వాటన్నిటిని కూడా దేవుడు ఇస్తూ కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, ఒకరోజు నా భర్తకి కరోనా వచ్చింది. ఇంకా ప్రార్థన చేస్తూ వచ్చాము. దేవుడు అప్పుడు బ్రతికించాడు. కానీ ఒక నెల కల్లా మళ్ళీ ఇదంతా ఇన్ఫెక్షన్, శరీరం అంతా ఇన్ఫెక్షన్ వచ్చి గుండె దగ్గర ఒక గడ్డ మాదిరి వచ్చి ఆ డాక్టర్లు, మా కొడుకే డాక్టరు, సంఘమిత్రలో పనిచేస్తూ ఉంటాడు అబ్బాయి. అమ్మ ప్రధాన బ్రతకడు అని చెప్పాడు. ఏంటంటే ఆ గుండెంతా సీమంతా గుండెకి చేరుతా ఉంది, ఎంత మాత్రం కూడా తీసే అవకాశం కూడా లేదు, ఇంకా ఏమీ చెప్పలేము మేము అని చెప్పి ఈ విధంగా డాక్టర్ చెప్పాడు. ఇంకా దేవుని బిడ్డలందరినీ ఎవరు బంధువులతో చెప్పుకోలేదు, కానీ దేవుని బిడ్డలందరూ చెప్పి నేను ప్రార్థన చేయమని చెప్పాను. ఇంకా డాక్టర్లందరూ కూడా ఇంకా అసాధ్యం, బ్రతకటం, మూతి వంకపోయింది, చెయ్యి వంకపోయింది, కాలు వంకపోయింది, సాగిపోయిన ఈ ఆహారం లేదు, ఇంకా మరణకరమైన పరిస్థితి. బంధువులందరూ కూడా వచ్చి చూసిపోతూ ఉన్నారు. ఇంకా చివరి స్టేజీలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క వారం రోజులు, నా మనవడి పెళ్ళి అప్పటికి 10 రోజులు ఉంది. ఇంకా బెంగళూరులో అన్నిటికీ ఆర్డర్లు ఇచ్చారు. అవన్నీ కూడా మేళాలు కానీ వాళ్ళు అన్నిలు గనక మేళాలని, భోజనాలని, కళ్యాణ మండపాలని అన్నీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. అన్నీ కూడా ఆగిపోతాయి. మా తాత బాగాలేదు, నేను చేసుకోనని అబ్బాయి అన్నాడు. ఇంక అన్నీ ఆగిపోతాయి, మనిషి చనిపోతాడని ఎంత దిగులుతో, బాధతో, కన్నీటితో మేమున్నప్పుడు జాన్పాలు విమానాలు కూడా లేని రోజుల్లో ఏదో విధంగా జాన్పాలు ఆ రోజు ఇంకా మరుసటి రోజుకల్లా నోయల్ డాక్టర్ గారు ఫోన్ చేసి జాన్పాలు వచ్చేటట్టుగా ఏదో చిన్న విమానం పట్టుకొని వచ్చాడు. వచ్చి మోకరించి వాళ్ళ నాన్న దగ్గర ప్రార్థన చేశాడు 1 అరగంట. ఆ రాత్రంతా నిద్రపోయాడు. నాన్న ఆ రాత్రి పడుకోబోయేటప్పుడు, నాన్న 2 మాటలు చెబుతాయి, నాన్న ఒక్క మాట చెబుతా పలుకు నాన్న అంటే నాకు ఓపిక లేదన్నా కూడా గట్టిగా నాన్న చెప్పు నాన్న అని అన్నప్పుడు, బతలాడినప్పుడు 2 మాటలు, నాన్న నా పాపాన్ని బట్టి నాకు వ్యాధి వచ్చింది అయ్యా, నన్ను దయతో క్షమించు యేసు ప్రభువా, నన్ను దయతో క్షమించు 3 సార్లు అన్నాడు. ఇంకా రాత్రి నిద్రపోయాడు. బాధ అంతా తగ్గిపోయింది. ఇంకెప్పుడైతే బాబు ప్రార్థన చేశాడో ఆ తెల్లవారి డాక్టర్ వచ్చి ఈయన లక్కీ ఫెలో అన్నాడు. చనిపోయేవాడిని లక్కీ ఫెలో అంటావేంటి డాక్టర్ గారు, ఎగతాళి చేస్తున్నావన్నా. కాదమ్మా బతుకుతాడు. వచ్చి అంతా గడ దగ్గరికి వచ్చింది. ఇంకా అది తీస్తాం మేము, లేచి తిరుగుతాడు. మీ పెళ్ళి కూడా ఆగిపోదమ్మా. నిజంగా ఎందుకు జరిగిందో మాకైతే తెలీదు, మేము ఆశలు ఎదుర్కొన్నాం. ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. మరణ పడక నుండి నా భర్తను లేవనెత్తి వచ్చాడు. నా నడకొచ్చింది కరోనా. నా పెద్ద కుమారుడు ఆ దేశంలో, నా కోడలు కూడా ఆ దేశంలో, మందులు కూడా లేవు. భయంకరంగా వాళ్ళకి కూడా కరోనా వచ్చింది. కానీ అందరికీ కూడా కరోనాలో ఎంతమంది మరణం అయిపోయారు. కానీ ఎవ్వరు కూడా మరణం కాకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అందుకే నేను కృతజ్ఞత కలిగి నా దేవునికి నేనేం చేయాలని చెప్పి నాకు వీలున్నప్పుడల్లా కూడా నేను ఇంట్లో ఉండను. ఆయన పొలం వెళ్ళిన తర్వాత నేను
దేవుని అక్కడ కొంతమంది దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పి ఎక్కువగా త్రాగుబోతులై కుటుంబాలు చెదిరిపోతూ ఉన్నాయి. భార్యలు అల్లాడి, "అక్క నేను ప్రార్థనకి వెళ్తున్నాను గనక అక్క మా కొరకు ప్రార్థన చేయి, మా కుటుంబాలు ఇట్లున్నాయి, మా బిడ్డలు ఇట్లున్నారు" అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటున్నప్పుడు వాళ్ళ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి వాళ్ళ భర్తలతో మాట్లాడి, "అయ్యా పరిస్థితి ఇట్లుంది, మీరు మానుకోలేకపోతున్నారు, రండి నేను తీసుకెళ్తానని" చెప్పి మరి దైవజనులు ఎంతగానో ప్రేమించి మా మధ్యకి పంపించారు కన్నయ్య గారిని. మరి దాన్ని వారితో కూడా కలిసి నోయల్ డాక్టర్ గారు ఈ పరిచర్యలో పాల్గొంటూ మరి అక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేదు. ఆ ఛార్జీలు కూడా వాళ్ళు పెట్టుకొని ఈత ముక్కల్లో ఈ యొక్క క్యాంపు వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు. వాళ్ళందరూ కూడా మరి ఆ కారుల్లో వాళ్ళని తాగే వాళ్ళని తీసుకెళ్ళి బెంగళూరు నుంచి, కేరళ నుంచి సేవకులు వచ్చి దేవుని వాక్యమే చెబుతారు. అక్కడే మంత్రాలు, తంత్రాలు, పసులు ఇవేమి కాదు, దేవుని మాటలు చెబుతారు. తాగిన వాళ్ళ వల్ల వచ్చే నష్టాలేంటి, మీ భార్యల పరిస్థితి, బిడ్డల పరిస్థితి, మరి దేవుడు మరి ఇక పరలోకం చేరాలంటే మరి ఇక దేవుడు నమ్ముకోవాలి కదా, మరి ఇది మానుకుంటేనే కదా అని ఈ రకంగా దేవుని మాటలే చెబుతున్నా హృదయం కదిలించబడి, ఇది నమ్మకమైన పరిచర్య, ఇది ఆత్మానుసారమైన పరిచర్య, దేవునికి మహిమ తెచ్చే పరిచర్య. నేను ఇంతవరకు స్వార్థం లేకుండా ఈ పరిచర్య నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ వీళ్ళకి నేను హెల్ప్ చేయాలని చెప్పి మనసుతో అనేక మందిని మా గ్రామం నుండి ఇంకా పలు ప్రాంతాల నుండి నేను ఆ యొక్క క్యాంపుకి తీసుకువెళ్ళటం జరిగింది. అక్కడ చాలా మంది మార్చబడ్డారు. మరి దేవుడు ఎంతగానో వాళ్ళ హృదయాలు కదిలించి, ఇంకా మేము ఇంకా తాగకూడదు, నిజంగా మా పరిస్థితి ఇదే కదా అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని అన్నయ్య వాళ్ళు ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చారు. ఎంతగా ఆప్యాయంగా వాళ్ళని కౌగలించుకొని మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. ఎంతగానో మరి తాగి బురద పూసుకున్న వాళ్ళని కూడా ప్రేమిస్తూ వచ్చారు. మంచి ఫుడ్, పెళ్ళికి కూడా అంత మంచి భోజనం పెట్టరు. పెళ్ళికి పెట్టిన భోజనం పెళ్లి విందు పెట్టినట్టు వారం రోజులంతా మంచి ఫుడ్ పెట్టి మంచి ప్రేమ చూపించి వాళ్ళ అవసరాలన్నీ తీర్చి మళ్ళా శనివారం సాయంత్రం వాళ్ళ నీళ్ళ దగ్గర వదిలిపెడుతున్నారు. ఇంత గొప్ప ప్రేమ మరి దేవుడు, మరి దేవుడి ప్రేమ నిజంగా వాళ్ళల్లో ఉండబట్టి ఇంత పని చేయగలుగుతున్నారు. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేది లేదు. ఎక్కడ కొంతమంది వాళ్ళ నలుగురు ఐదుగురు బాధ్యత తీసి, కొంతమంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక్క క్యాంపుకి వచ్చి దాదాపు 3 లక్షల దాకా, 3.5 లక్షల దాకా ఖర్చు అవుతాయి. మొత్తం వాళ్ళే పెట్టి సంవత్సరానికి 4 క్యాంపులు జరుపుతా ఉన్నారు. అది నేను పరిచయం చేయటానికి, మీకైనా కూడా ఎవరైనా మీకు త్రాగుతా ఉండి మేము మానుకోలేకపోతున్నాం అన్నోళ్ళు ఎవరైనా మీరుంటే, బలవంతంతో కాకపోయినా మీరు బాధతో ఉండి ఇక్కడికి ఒంగోలు ప్రాంతంలో ఈత మొక్కల ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తే ఆ తారీఖులు నేను చెప్తాను మీకు. ఎప్పుడు క్యాంపు పెడతారో ఆ తారీఖుల్లో మీరు వస్తే ఒక్క రూపాయి ఖర్చు లేదు. వాళ్ళే తీసుకొస్తారు కార్లు, వారమంతా భోజనం పెడతారు, మళ్ళా తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెడతారు. మీ భర్తలు మారుతారు, మీ బిడ్డలు మారుతారు, కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. అందుకని ఈ విషయం మీకు తెలియజేయాలని, మీ దాసునికి ఈ వీడియో ద్వారా అనేకులకు ఈ విషయం పరిచయం చేయాలని నేను ఆశపడుతూ, నా ఆశను తీర్చి దేవుడు ఈ సమయానికి ఈ యొక్క శ్రేష్టమైన సమయం దేవుడు నాకు ఇచ్చాడు. మరి నా కుటుంబంలో ఇంకా కొంతమంది మార్పు లేని వారు ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మరి నా బిడ్డ సౌత్ ఆఫ్రికాలో అక్కడ బోట్సోన్ అనే ప్రదేశంలో సేవ చేస్తూ ఉంటున్నాడు. ఆ బిడ్డ సేవ కొరకు వాళ్ళు ఎంతో ఆహారం లేక అల్లాడిపోతున్నారు. ఎయిడ్స్ 80 మంది, 180 మందికి ఎయిడ్స్ ఉంది. అందరు ఎంతమంది అనాథ బిడ్డలు, అక్కడ ఆపరేషన్ లేదు, ఎంతమందినైనా కనటమే. అందువల్ల చాలామంది మనకు మనుషులు కావాలని చెప్పి వాళ్ళు ఆ దేశంలో ఆ పరిచర్య చేస్తూ ఉంటుండగా వాళ్ళ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నీతి నిమిత్తం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. నీతి నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పాడు. ఆ విధంగా ఒక నింద నా మీదకి వచ్చింది. చేయని దొంగతనం నా మీద వేశారు. మా ప్రక్కూరు మా అమ్మాయి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలు చదువుకోవడానికి కొద్దిగా డబ్బులు ఈమెను అడుగుదామని పోయాను. నేను పంచలో కూర్చొని పంచలో నుంచే లేసి వచ్చాను. అయితే వాళ్ళైతే 36,000 డబ్బులు నువ్వు తీసుకున్నావు, నువ్వే తీసుకొని పోయావు, ఇంటికి ఇంకెవ్వరు రాలేదు, మరి పరిస్థితికి పోతే నువ్వే తీసుకున్నావు అని చెప్పారు అన్నాడు. నేను తీసుకోలేదు అన్నాను.
నువ్వు తీసుకోకపోతే బైబిల్ ఎత్తుకొని ప్రమాణం చెయ్యన్నారు. నేను చెయ్యను, బైబిల్తో నేను ప్రమాణం చేయకూడదు, మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మబాగనంటే నువ్వు తప్పకుండా తీసుకున్నావు, లేకపోతే ఎందుకు ప్రమాణం చేయని వాళ్ళు రాయి కొద్ది మాట్లాడుతూ ఉన్నారు. నా భర్త ద్వారా దేవుడు మాట్లాడి మీ 36,000 పోయినాయి, నేను 62,000 అక్కడ పెడతాను, దీపం వెలిగించి నువ్వే తీసావని ఆ డబ్బులు తీసుకోండి అని కూడా కోపంగా మాట్లాడాడు. కొన్ని రోజులు మౌనంగా ఉన్నారు. తర్వాత మళ్ళా నువ్వే తీసావు, పస్తీకి రా, నీ ముందు చెప్పిస్తాం అంటున్నారు. అద్దెంకిలో పస్తీ చెబుతారంట, కోడిగుడ్డు పస్తీ, నాకైతే తెలియదు. ఆదివారమే చెప్తారంట. ఆదివారం రోజు నేను నమ్ముకొని దాదాపు 28 సంవత్సరాలు అయింది. ఒక్కరోజు కూడా నేను మిస్ కాలేదు ఆదివారం, కరోనా వచ్చిందాక. ఎందుకంటే ఆదివారం కోసం వారం అంతా ప్రార్థన చేస్తాను. ఆదివారం ప్రాముఖ్యత దేవుడు నాకు తెలియజేశాడు. ఒక్క దినం నా మందిరంలో గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టం అని చెప్పాడు. ఆ మందిరాన్ని పోగొట్టుకోకూడదని చెప్పి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఆదివారం రోజు బంధువులు ఎన్నో ఎదురీతలు అయినా కూడా దేవుడు నన్ను ఆదివారం నష్టపడుకొని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆదివారం నన్ను రమ్మంటున్నారు. వాళ్ళు అన్నారు, అక్కడ కూడా మందిరం ఉంది, ఆదివారం 8-9 గంటలకల్లా అయిపోద్ది పస్తీ, నువ్వు మందిరానికి పోదు కానీ అని చెప్పారు. కానీ వర్షం కురిసి ఆలస్యం అయ్యి 10 గంటలు అయింది. అతను ఫస్ట్ చెప్పి అతని దగ్గరికి పోయాడు. మేము 10 అయ్యింది, మందిరం స్టార్ట్ అయింది. అట్ట ప్రభువా ఎంతసేపు చెప్పిస్తారా నయ్యా ఇళ్ళు, నయ్యా నీ కాడికి వచ్చి ఆరాధన చేయకుండా నేను ఎట్లుండేది ప్రభువా, నేను ఎట్లా ఏళ్లతో అన్నిలతో కలిసి ఉండేదయ్యా, నిందొచ్చినా పర్వాలేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు ప్రభు. నేను బస్సులో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ సమయానికి అక్కడికి వెళ్ళాను. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో అతను ఉన్నాడు, లైట్ వేసాడు, కరెంట్ లేదమ్మా, కరెంట్ వచ్చినాక రమ్మన్నాడు. సరేనని చెప్పి వాళ్ళతో కూర్చున్నారు. నేను మాత్రం మందిరానికి వెళ్ళాను. కరెంట్ వచ్చినప్పుడు వస్తానని చెప్పాను వాళ్ళతోటి. ఇంకా కరెంట్ వచ్చినప్పుడు వద్దామని చెప్పి నేను మందిరంలోకి వెళ్ళాను. దేవాతి దేవుడు ఆరాధన అయిపోయింది, బల్ల అయిపోయింది, చందాలేసి 2:30 అయింది. చందా వేసి నేను బయటకు వస్తున్న సమయంలో కరెంట్ వచ్చింది. ఎంత గొప్ప దేవుడు ఏం చేశాడో అంటే అద్దెంకంతా కూడా ట్రాన్స్ఫారం పగిలిపోయేటట్టు చేశాడు. అద్దెకి మొత్తం కరెంట్ లేకుండా చేశాడు. నా ఒక్కదాని ప్రార్థన కోసం ఎంత ఆశ్చర్యకారం చేశాడో దేవుడు. నా కన్నీటిని తుడిచి ఆదివారం నేను దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. అక్కడికి పోయాము. వాళ్ళు పూలు, టెంకాయలు, అరటిపళ్ళు దాని బజారుకి వెళ్ళారు. అతను ఒక్కడే కూర్చున్నాడు. అయ్యా నీకు వ్యాపారం ఇంకొక వ్యాపారం లేదా, నేను డబ్బులు తీసానని నువ్వు చెప్పావా వాళ్ళతోటి, నిజంగా నీకు తెలుసా, నిజంగా తెలిస్తే చెప్పు నాతోటి, నిజమేనా నువ్వు చేసిన పని. అమ్మా అన్ని అబద్ధాలేనమ్మా, నా బతుకు తెరువు కోసం నేను అబద్ధాలు ఆడుతున్నానమ్మా, ఇదంతా కూడా వట్టిదేనమ్మా, నిజంగా నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను ప్రార్థనకి వెళ్ళానమ్మా, మీ దేవుడు గొప్ప దేవుడు, అమెరికాలో ఉండి ప్రార్థన చేసినా ఇక్కడ ఉన్నోళ్ళు బాగుపడతారమ్మా, ఈ దేవుడే దేవుడమ్మా, నా బతుకు తెరువు కోసం మోసం చేస్తున్నానని ఆయన ఒప్పుకొని ఇంకా ఈ విధంగా పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు వాళ్ళు వచ్చారు, ఇద్దరికి చేతుల్లో పసురు పోసారు, కోడిగుడ్డు పెట్టారు. వాళ్ళు ఒక 11 ఏళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. నేను మా మనవరాలను 10 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళాను. నిజంగా సాతానికి కూడా శక్తి ఉంది, మీరు అనుకోవాకండి. నాకు పిల్లలు పుట్టారు, దేవుడు పుట్టించాడు, నాకు ఉద్యోగం వచ్చింది, దేవుడు ఇప్పించాడు. మరి నాకు ఇది నిజంగా చెప్పాడు, జరిగింది. నాకు జ్వరం తగ్గింది, ఆరోగ్యం వచ్చింది. ఇవన్నీ కూడా సాతాను శక్తులు, వాటికి శక్తి ఉంది. ఆకాశం నుండి అవి కింద పడదోయబండి, వాటికి శక్తి ఉంది. కానీ పరలోకం చేర్చే శక్తి మాత్రం వాటికి లేదు, పాతాళం తప్పించే శక్తి వాటికి లేదు. అవి ఉండదంటే చెప్పినాయి. ఒక అమ్మాయి తీసింది, ఇద్దరు కలిసి సాతాను వాళ్ళల్లో దూరి ఇద్దరు కలిసి చెప్పారు ఒకటే మాట. ఒక అమ్మాయి తీసింది, ఆ అమ్మాయి 15 సంవత్సరాల అమ్మాయి, పంజాబ్ డ్రెస్ వేసుకుంది, జడలు వేసుకుంది, అదిగో తీసుకుని కనపడతా ఉంది. నిజంగా వాళ్ళ ఇల్లు చూపించింది, వాళ్ళ ఇల్లు చెప్పారు, వాళ్ళ పెట్టి చెప్పారు, వాళ్ళ టీవీ, డబ్బులు తీయటం అన్నీ చెప్పింది. సాతాను ఉండదున్నట్టు, అది సాతాను శక్తి. చివరికి ఆ నింద నా మీద నుండి తొలగిపోయి చివరికి నింద పెట్టిన వాళ్ళ మనవరాలు ఆ డబ్బులు తీసిందని తేలి. ఎంత గొప్ప దేవుడు ఆయన! అంగలార్పును నాట్యంగా మార్చేవాడు. నేను ఎంతో అంగలారుస్తూ వచ్చే 2 నెలలు బాధపడ్డ ఆ విషయం కొరకు నింద వచ్చిందని చెప్పి. అయితే దేవుడు ఆ నిందను తీసివేసి అనేక మంది ముందు నన్ను తలెత్తుకునేదానిగా చేశాడు. విమానంలో అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు నిజంగా. మరి
దేవుడు నన్ను యెరూషలేము తీసుకొచ్చాడు. నేను నా భర్త యెరూషలేము వెళ్ళి, కుమారుడు కోడలు నలుగురు యెరూషలేము వెళ్ళి ఆయన పాదాల్లో పాదాలు వేసి నడవడానికి దేవుడు కృప చూపించాడు. 3 స్థలాలు ఉండనట్లు చూడటానికి దేవుడు కృప చూపించాడు. ప్రపంచంలో ఒక 5 దేశాలు అక్కడ చూసాము. తర్వాత 5 సముద్రాలు, చాలా విషయాలు, ఐగుప్తు అన్నీ చూసాము. మళ్ళా అబ్బాయి ఉన్న ప్రదేశం 6 నెలలు ఉండొచ్చి ఆ బోడ్సన్ ఆ ప్రాంతంలో అక్కడ 5 దేశాలు చూడటానికి దేవుడు కృపించాడు. ఒక అబ్బాయి దేశంలో ఉంటే అమెరికా వరకే చూస్తారు, ఆస్ట్రేలియా వరకే చూస్తారు. కానీ దేవుడు 10 దేశాలు, మరి నిజంగా మధ్య తరగతి కుటుంబం విమానంలో అడుగు పెట్టడానికి కూడా యోగ్యత లేని నా జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించాడు. ఈ విధంగా అందుకే నేను కృతజ్ఞత కలిగి నేను మరణం అయ్యేంత వరకు దేవుని సేవ చేయాలని చెప్పి మరి ప్రపంచంలో ఉన్న అతి ముఖ్యమైన స్థలాల్లో ఆ పిరమిడ్లు చూశాను. తర్వాత విక్టోరియా ఫాల్స్ అని ఉంది, ఆశ్చర్యకరమైన ప్రదేశం. ఆ దేశం చూశాను. భూమధ్య రేఖ చూశాను. మరి అక్కడ లివింగ్స్టన్ అని గారు ఉన్నారు. అక్కడ ఆయన సమాధి, వాళ్ళ బిడ్డ చనిపోయిన సమాధి, అన్ని ప్రదేశాలు కూడా చూడగలిగాను. నేను బ్రతికున్నప్పుడే ఇంత గొప్పగా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అనేక శ్రమలు గుండా నేను వెళుతూ ఉంటున్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, ట్రాక్టర్ బాగు చేపిస్తూ వెల్లంపల్లి అనే గ్రామంలో ట్రాక్టర్ బాగు చేపిస్తూ మరి అక్కడ పక్కన కూర్చొని ఉన్నాడు. ఒక లారీ వచ్చి మందు తాగి లారీ అతను ఒక ట్రాక్టర్ని గుద్దాడు. ఒక ముసలమ్మ, ఒక అబ్బాయి చనిపోయారు. ఒక లారీని గుద్దాడు. యాక్సిడెంట్లు జరిగినాయి. 2-3 ప్రాణాలు పోయినాయి. తర్వాత వచ్చి ట్రాక్టర్ బాగు చేపిస్తున్న మరి మా ట్రాక్టర్ని గుద్దినప్పుడు మరి ఈయన ట్రాక్టర్కి లారీకి మధ్యలో కూర్చొని ఉన్నాడు. గాలి పెడతా ఉన్నారు. వెంటనే మరి పక్కకు దూకాడు. లేకపోతే ఆ సమయంలో ఆయన తప్పకుండా మరణం అయిపోయేవాడు. మరి ట్రాక్టర్ మాత్రం బాగా సొట్టుబడి ఇంకా మరి పనికిరాదు ఇంజిన్ అనుకున్నాము. కానీ దేవుడు కృపను బట్టి అపాయం తప్పించాడు. ఆయన పక్కకి దూకాడు. అయితే ట్రాక్టర్ మాత్రం అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఆ యొక్క ఇంజిన్ ఏం బాగా కాకుండా దేవుడు సహాయం చేసి ఒక చిన్న తపేళకి సొట్ల పడితే ఎట్లా తీసారో అట్లా 500లతో 4 రోజులు పోలీసులు ఆ ట్రాక్టర్ దగ్గర కావిలు ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు, ఎంతోమంది మనుషులు చనిపోవటం. ఈయన కాడికి వచ్చేళ్ళకి గిడి తెలిసి ఆ డ్రైవర్ దిగి పరిగెత్తడం ఎంత ఆశ్చర్యకరమో దేవుడు చేసిన కార్యం. అది కొట్టుకుంటూ పోతే ట్రాక్టర్ మనిషి కూడా గుల్లైపోయేవాళ్ళు. ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు, అంత ఆశ్చర్యకారం చేశాడు. మరి దేవుడు ఆయన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు. ఇంకోసారి పేకాట ఆడుతూ ఉన్నారు కొంతమంది. మంచినీళ్ళు తాగిన కష్టంలోకి పోయాడు. ఈయన ట్రాక్టర్ బయట ఆపి మంచినీళ్ళు తాగుతామని పోయినప్పుడు పోలీసులు వచ్చి 10 మంది పేకాట ఆడే వాళ్ళని పట్టుకొని పోయారు. వాళ్ళతో పాటు నా భర్త గారిని కూడా పట్టుకొని పోయారు. జేబులో డబ్బులన్నీ తీసుకొని 2 రోజులు జైల్లో పెట్టారు. ఇంకా ఇంటికి వచ్చి, ఇంకా నువ్వు నా పటాలన్నీ తీసివేసావు, మరి నేను చేయాల్సినవన్నీ చేయకుండా చేసావు, ఇంట్లో దీపారాజనలు ఆపివేసావు. నేనేం చేశానంటే, ఎప్పుడైతే నేను దేవుడిని నమ్ముకున్నానో అవన్నీ వట్టి దేవతలేను, అవన్నీ నాకు ఏం నష్టం కలగజేయవు. నా పిల్లలవి 4 నేను తిరుపతికి ముడుపులు కట్టా. 4 పిల్లలు నాకు, 4 పిల్లలవి 4 స్తంభాలకి పైన ముడుపులు కట్టా. ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా ఒకరోజు ఆదివారం రోజు నా పంట అంతా కూడా నీళ్ళల్లో కొట్టుకొని పోతుంది. పంట అంతా కూడా నీళ్ళల్లో శనివారం కొట్టుకొని పోతూ ఉంది. శుక్రవారం రోజు అది జరిగింది. అసలు నీళ్లు లేవు, వర్షం లేదు, పైనుంచి నీళ్ళు వచ్చి వాగులో మరి 4 ఎకరాల్లో పంట కొట్టుకొని పోతుంది. శనివారం సాయంత్రం మనకి శనగల మిషన్ 30 మంది కూలీలు ఉన్నారు. వాళ్ళు వచ్చి బయట వేస్తారనుకున్నాం. అయితే వాళ్ళు వచ్చి మండ్రగబ్బలు, పాములు అవన్నీ నెర్రల్లో నుంచి వస్తున్న వాళ్ళకి మేము ఊపిరింటి ఉప్పుగళ్ళు అమ్ముకుంటాం, మాకు వద్దమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. పంట అంతా పోబోతుంది, నీళ్ళన్నీ పారిపోతా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు ఆదివారం. ఇంకా నేను ఎవరో 2-3 తీసుకొని పోయే పంట బయట వేయాలని పోయాడు. నేను ఆదివారం మందిరాన్ని పోకుండా బాను. కొట్టినా నన్ను పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, పంట పోయినా పర్వాలేదు,
ఆదివారం పోగొట్టుకుంటే నా జీవితం మళ్ళీ ఆదివారం రాదని దాని ప్రాముఖ్యం నేను ఎరిగాను కనుక నేను మాత్రం మందిరానికి పోయా. ఇంటికి పోతే నా పరిస్థితి ఎట్టుండదోనని చెప్పి భయపడుతూ ఇంకా నేను పోయినప్పుడు పాస్టర్ గారు ఇంకా నలుగురిని నాతో పాటు ఒక 7 మందిని పంపించాడు. అందరు కలిసి ఆ పంట బయట వేసారు. ఆయనకు కూడా కోపం రాకుండా వాళ్ళు వచ్చేలా కొంత సంతోషం ఏర్పడింది. ఆ పంట మేము అమ్ముకున్నప్పుడు శనగ నీళ్ళలో 3 రోజులు నానింది. అవి ఊడిపోకుండా అవి నానిపోకుండా ఆ శనగలు మళ్ళీ 30,000 రూపాయలకు అమ్ముకున్నాం. ఎంత ఆశ్చర్యకార్యం! నిజంగా దేవుడు చేసిన కార్యాలు ఆదివారం కొరకు నేను సమర్పించుకున్నప్పుడు, ఆదివారం యొక్క ప్రాముఖ్యత నేను ఎరిగినప్పుడు నా దేవుడు నాకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసి ఎన్నోసార్లు ఆదివారం వచ్చినప్పుడు ఈయన ప్రెసిడెంట్గా ఉంటున్నప్పుడు అనేక మంది భోజనానికి వస్తున్నారు. 30 మంది భోజనం పెట్టాలి, నువ్వు పోతే ఒప్పుకోడన్నాడు. నేను ఏకుందామని లేచి మొత్తానికి వండి పెట్టి నువ్వు పోతే ఎవరు పెడతారా అనేవాడు. ఇంకా ప్రభువా నేను ఆదివారం నీ సన్నిధికి రావాలయ్యా, వాళ్ళని రాకుండా నేను ఇంటికి వచ్చిన దాకా వాళ్ళు రాకుండా ఉండాలి ప్రభు అన్నప్పుడు ఇంకా జన్మభూమి కార్యక్రమాన్ని ఆ విధంగా ఎంతోమంది మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్ళిన దాకా కూడా వాళ్ళ కార్యక్రమం అయిపోయేది. నేను ఎప్పుడు ఇంటికి వెళ్తానో అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు నా పరిచయంలో దేవుడు చేస్తూ వచ్చాడు. మరి కొంతమంది అంటారు మేము దేవుణ్ణి నమ్ముకోవటానికి కొన్ని మాకు అడ్డుబాట్లు ఉన్నాయి, కొన్ని మొక్కులు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవాలి, కొన్ని సమర్పించుకోవాలి. ఆ దేవుడు ఏం చేస్తాడో మమ్మల్ని మరి దేవుడి కాడికి పోతే ఏమీ ఇంకా ఎవరి కాడికి పోకూడదు, ఏమీ చేయకూడదు అని చెప్పి ఇట్లా కొంతమంది అపోహలతో ఉంటారు. అవన్నీ కూడా నేను అనుభవించాను. అవి ఏమీ కావు. నిజమైన దేవుడిని నమ్ముకుంటే ఆయన ఆశీర్వాదం మన ఇంటి మీదకి వచ్చింది. ఆ ఆశీర్వాదం నేను చూడగలిగాను. మధ్యతరగతి కుటుంబం అయినా నేను ఇప్పుడు ఈ విధంగా మరి ఇంకా దేవునిలో నేను ఇంకా ఈ పని చేస్తూ ఈ ఓపిక నాకు ఉందంటే నిజంగా దేవుని కృప, దేవుడిచ్చిన ఆరోగ్యమే. ఈ విధంగా సేవలో నేను వాడబట్టడానికి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి మిగిలిన నా కుటుంబాల్లో వాళ్ళు కూడా మిగతా వాళ్ళు రక్షణ పొందడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.